హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనం భారతదేశంలో ముఖ్యమైనటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ లేదా ముఖ్యమైనటువంటి జల విద్యుత్ కేంద్రాలు అనే టాపిక్ని మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ వీడియోలో మనం ఏ స్టేట్లో ఏ ప్రాంతంలో ఎన్ని మనకి లేదంటే ఏ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ స్టేట్లో ఉంది లేదా ఏ ప్రాంతంలో ఉంది, దాని గొప్పతనం ఏంటో చూద్దాం. ఇవి భారతదేశంలోనివి. మరి ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి ప్రతిరోజు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి వస్తూనే ఉంటాయి. అది పాలిటిక్సా, ఎకనామిక్సా, హిస్టరీయా, జనరల్ స్టడీసా, లేదంటే అది మ్యాథ్సా, రీజనింగ్ ఆర్ జనరల్ ఇంగ్లీష్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వెదర్ ఇట్ ఈస్ సైన్స్, వెదర్ ఇట్ ఈస్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ జాబ్కి తప్పకుండా వస్తూనే ఉంటాయి. కాబట్టి మీకు మన ఛానల్ నుంచి మనం అప్లోడ్ చేసిన అలర్ట్స్ మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ ఈ వీడియోకి సంబంధించి ఈ వీడియో స్పీడ్గా ఉంటే స్లో చేసుకుని నోట్ చేసుకోండి, పాస్ పెట్టుకుని నోట్స్ రాసుకోండి, ఉపయోగించుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్. సో దేశంలోని ముఖ్యమైనటువంటి జల విద్యుత్ కేంద్రాల్లో మొట్టమొదటిది ఏంటంటే భాక్రానంగల్. ఈ భాక్రానంగల్ అనేటువంటి జల విద్యుత్ కేంద్రం భాక్రానంగల్, గంగూవాల్, కోట్ల అనేటువంటి ప్రాంతాల్లో 4 విద్యుత్ కేంద్రాలు ఉన్నాయండి. ఇవి పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నవి ఏంటి అంటే ఈ భాక్రానంగల్ ప్రాజెక్ట్ నుంచే వస్తున్నాయి అన్నమాట అండి. ఇది బిట్కి వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ నాతూజా పాక్రీ అనేటువంటి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్టు. వెరీ ఇంపార్టెంట్. దేశంలోనే అత్యంత ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్టు ఏది అని అడుగుతారండి. అప్పుడు ఏం చెప్పాలి? నాతూజా పాక్రీ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి కోయనా జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇది మహారాష్ట్ర స్టేట్లో ఉందండి. నెక్స్ట్ హీరాకుడ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నదంటే ఒరిస్సా స్టేట్లో ఉందండి. నెక్స్ట్ ఉకాయ్ ప్రాజెక్ట్. ఈ ఉకాయ్ ప్రాజెక్ట్ అనేటువంటిది గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. నెక్స్ట్ శబరిగిరి. ఈ శబరిగిరి అంటేనే మనకి కేరళ అని అర్థమవుతుంది. ఎందుకంటే శబరిమల అంటాం కదా, అక్కడ ఈ కేరళ స్టేట్లో మనకి ఈ శబరిగిరి జల విద్యుత్ కేంద్రం ఉందండి. నెక్స్ట్ కుండా మెట్టూర్ అనేటువంటి ప్రాజెక్ట్స్ తమిళనాడు రాష్ట్రంలో జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయండి. నెక్స్ట్ శరావతి జల విద్యుత్ కేంద్రం. ఈ శరావతి జల విద్యుత్ కేంద్రం అనేటువంటిది కర్ణాటక రాష్ట్రంలో ఉందండి. నెక్స్ట్ రిహాండ్ అనేటువంటి ఈ జల విద్యుత్ కేంద్రం ఎక్కడుందంటే మనకి మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉందండి, బార్డర్లో ఉందండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బైరాసియోల్ అనేటువంటి ఈ జల విద్యుత్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. నెక్స్ట్ బలిమేల అనేటువంటి ప్రాజెక్ట్ ఉందండి. ఈ బలిమేల జల విద్యుత్ కేంద్రం ఒరిస్సా రాష్ట్రంలో ఉందండి. నెక్స్ట్ దుల్హస్తి అనేటువంటి ప్రాజెక్టు మనకి కాశ్మీర్ రాష్ట్రంలో ఉందండి. నెక్స్ట్ సలాల్ అనేటువంటి జల విద్యుత్ కేంద్రం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉందండి. నెక్స్ట్ ఫరక్కా అనేటువంటి జల విద్యుత్ కేంద్రం మనకి పశ్చిమ బెంగాల్లో ఫరక్కా నాగార్జున సాగర్ ఎక్కడ ఉందండి? పశ్చిమ బెంగాల్లో మనకి ఈ జల విద్యుత్ కేంద్రం ఉందండి. నెక్స్ట్ శ్రీశైలం ఎగువ జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉందండి? శ్రీశైలం ఎగువ అనేటువంటిది తెలంగాణలో కృష్ణా నది మీద ఉందండి. బిట్కి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ షింసా అనేటువంటి జల విద్యుత్ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలోని కావేరీ ఉపనది పైన షింషా నది పైన ఉందండి. నెక్స్ట్ జోగ్ జలపాతం. ఈ జోగ్ అనేటువంటి జలపాతం దగ్గర ఉన్నటువంటి ఈ జల విద్యుత్ కేంద్రం మనకి కర్ణాటక రాష్ట్రంలోని శరావతి నది పైన జోగ్ జలపాతం దగ్గర ఉందండి. బిట్కి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కాళీ జల విద్యుత్ కేంద్రం. ఈ కాళీ జల విద్యుత్ కేంద్రం అనేటువంటిది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కెనరా జిల్లాలోని కాళీ నది ఒడ్డు పైన ఉందండి. నెక్స్ట్ షోలయార్ జల విద్యుత్ కేంద్రం అనేటువంటిది మనకి కేరళలోని త్రిచూర్ జిల్లాలో
చలకుడి నది పైన ఉంది. చలకుడి అనే నది పైన ఈ షోలయార్ అనేటువంటి జల విద్యుత్ కేంద్రం ఉందండి. ఇది కేరళలో ఉంది. బిట్కి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పోరింగల్. ఈ పోరింగల్ అనేటువంటి జల విద్యుత్ కేంద్రం మనకి కేరళ రాష్ట్రంలో కనిపిస్తుందండి. నెక్స్ట్ రామపాద అనేటువంటి జల విద్యుత్ కేంద్రం మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో పోలవరం వద్ద గోదావరి నది పైన ఉందండి. నెక్స్ట్ దిగువ సీలేరు అనేటువంటి ఈ జల విద్యుత్ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని డొంకరాయ అనే గ్రామం వద్ద సీలేరు నది పైన ఉందండి. ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలండి. నెక్స్ట్ గిర్నా జల విద్యుత్ కేంద్రం అనేటువంటిది మహారాష్ట్రలో ఉందండి. నెక్స్ట్ వైతరణి అనేటువంటి జల విద్యుత్ కేంద్రం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో వైతరణి నది పైన ఉందండి. నెక్స్ట్ మెట్టూరు అనే జల విద్యుత్ కేంద్రం తమిళనాడు జిల్లాలోని మెట్టూరు అనేటువంటి ప్రాంతం దగ్గర కావేరీ నది పైన ఉందండి. నెక్స్ట్ పాపనాశం అనేటువంటి జల విద్యుత్ కేంద్రం మనకి తమిళనాడు రాష్ట్రంలోని పాపనాశనం అనేటువంటి ప్రాంతం వద్ద తామ్రపరణి అనేటువంటి నది మీద ఉందండి. బిట్కి ఇంపార్టెంట్ అండి. ఈ నదులు ఇవన్నీ కూడా ప్రదేశాలు చాలా ఇంపార్టెంట్. పెరియార్ అనేటువంటి జల విద్యుత్ కేంద్రం తమిళనాడులోని పెరియార్ నది పైన ఉందండి. తెహ్రీ అనేటువంటి జల విద్యుత్ కేంద్రం ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉందండి. దీని యొక్క కెపాసిటీ 2400 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుందండి. నెక్స్ట్ వచ్చి లోక్తక్ జల విద్యుత్ కేంద్రం. ఈ లోక్తక్ జల విద్యుత్ కేంద్రం అనేటువంటిది మణిపూర్ రాష్ట్రంలో ఉందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనేటువంటి వాటిని చూసాం. తప్పకుండా ఈ టాపిక్ని మీరు జాగ్రత్తగా మీ బుక్స్లో నోట్ చేసుకొని చక్కగా వాటిని మీరు పాయింట్ వైజ్గా రాసుకుంటే మీరు రేపు ఎగ్జామ్ టైంలో దాన్ని గబగబా రిఫర్ చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుందండి. ఓకే, మీకు నచ్చితే ఈ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వీడియోస్ని మీరు అలర్ట్స్ తీసుకోండి. ప్రతి వీడియోని చూడండి. మీకు ఉపయోగపడిన వాటిని ఉపయోగించుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.